హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మరొక కాన్సెప్ట్తో నేనైతే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. మీరు ముందుగా తమ్మునేల్లో చూసినటువంటి కాన్సెప్టే. ఒక నేరం చేస్తే ఒక శిక్ష పడుతుంది, మరి ఎక్కువ నేరాలు చేస్తే ఒకే సమయంలో అన్ని శిక్షలు పడతాయంటే అవునండి, ఖచ్చితంగా పడతాయండి. సో దాని గురించి సిఆర్పిసి సెక్షన్ 31లో అయితే అక్కడైతే క్లియర్గా అయితే దీని గురించి అయితే రాసి అయితే ఉందండి. సో దీని ప్రకారం ఏంటంటే మల్టిపుల్ అఫెన్సెస్ ఏకకాలం కనుక జరిగితే సెంటెన్స్ అనేది అన్నింటికైతే వర్తిస్తుందండి. అన్నింటికి కూడా అంటే ఎన్ని నేరాలు చేస్తే అన్నింటికైతే శిక్ష అయితే పడుతుంది. అయితే ఈ శిక్ష అనేది ఏంటంటే రెండు అయితే పద్ధతులు ఉన్నాయండి ఇక్కడ. అది శిక్ష అనేది ఏ విధంగా ఉంటుందంటే అయితే కాన్కరెంట్లీగా ఉంటుంది, లేదంటే కాన్సిక్వెంట్లీగా ఉంటుంది. సో కాన్కరెంట్లీగా అంటే ఏంటంటే ఇప్పుడు 3 తప్పులు చేశాడండి. ఒకటైతే థెఫ్ట్ దొంగతనం గురించి, అదేవిధంగా కబ్జా చేయడం, అదేవిధంగా ఫోర్జరీ కేసు. సో వీటి శిక్షల పరంగా మనం వరుసన చూసుకున్నట్లయితే థెఫ్ట్కి అయితే 2 సంవత్సరాలు, కబ్జాకి అయితే 3 సంవత్సరాలు, అదేవిధంగా ఫోర్జరీకి అయితే 4 సంవత్సరాలు. అంటే టోటల్గా మనం ఇక్కడ కలుపుకుంటే కనుక 9 సంవత్సరాలు అవుతుంది. అలా కాకుండా 2, 3, 4. ఇప్పుడైతే కాన్కరెంట్లీగా శిక్ష విధించే అయితే కాన్కరెంట్లీగా అయితే ఏమవుతుందంటే ఇక్కడైతే ఏదైతే ఎక్కువగా ఉందో ముందుగా 4 సంవత్సరాలు అయితే తీసుకుంటారో. సో ఈ 4 సంవత్సరాల కాలంలోనే మొత్తం అన్ని శిక్షలు కంప్లీట్ అయిపోతాయి. సో మొత్తానికి అయితే ఈ కాన్కరెంట్లీగా అయితే ఏకకాలంలో అయితే 4 సంవత్సరాలు అయితే తన యొక్క సెంటెన్స్ అయితే అదే తన పనిష్మెంట్ అయితే క్లియర్ అయితే అవుతూ జరుగుతుంది. సో ఇదే ఎగ్జాంపుల్ కింద మనం కాన్సిక్వెంట్లీగా మాట్లాడుకున్నామంటే సేమ్ ఎగ్జాంపుల్ కింద కాన్సిక్వెంట్లీలో సో కాన్సిక్వెంట్లీగా చెప్పాం కదా, అంటే వరుసగా ఈ 3 కూడా ఏంటంటే కంప్లీట్ చేయాలి. సో ఏంటి థెఫ్ట్కి అయితే 2 సంవత్సరాలు, కబ్జాకి అయితే 3 సంవత్సరాలు, అదేవిధంగా ఫోర్జరీకి అయితే 4 సంవత్సరాలు, టోటల్గా కలిపితే 9 years. సో ఈ కాన్సిక్వెంట్లీగా ఈ జడ్జిమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా అయితే టోటల్ 9 years అయితే అక్కడైతే సెంటెన్స్ అయితే కంప్లీట్ చేయాలి. అంటే మనకి ఇచ్చిన పనిష్మెంట్ ఇంప్రిజ్మెంట్ అయితే ఖచ్చితంగా అయితే కంప్లీట్ చేయాలి. సో ఈ రెండింటికి ఒక డిఫరెన్సెస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి. అయితే మా ఫ్రెండ్ ఒకరు అడిగారు, ఇప్పుడు ఒక వ్యక్తి ఒకే సమయంలో ఇద్దరిని చంపేశాడు. అయితే మరి ఇద్దరికి చంపినందుకు కానీ 14 సంవత్సరాల శిక్ష కదా, మరి ఇద్దరిని చంపారు కాబట్టి 28 సంవత్సరాల శిక్ష పడుతుందంటే లేదు, పడకూడదు. ఎందుకంటే 2016లో అయితే ఒక కేసు అయితే జరిగిందండి. ముత్తురామలింగం వర్సెస్ సుప్రీంకోర్టులో అయితే కేసు అయితే జరిగింది. సో ఆ కేసు ప్రకారం ఏంటంటే సేమ్ ఇదే కేసు జరిగిందండి. ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ముత్తురామలింగం అనే వ్యక్తి ఇద్దరిని అయితే చంపడం అయితే జరిగింది. సో ఇప్పుడు అతనికి ఎలాగేస్తారు శిక్ష? 28 సంవత్సరాలు వేస్తారంటే అలా కాదు. అతను ఎంతమందిని చంపినా సరే అక్కడ లైఫ్ ఇంప్రిజ్మెంట్ అనేది కాన్కరెంట్లీగా అయితేనే మనం కాన్కరెంట్లీగా మాత్రమే పరిగణించాలండి. సో కాన్కరెంట్లీగా ఆ తీర్పు మాత్రమే ఇవ్వాలి. సో కాన్కరెంట్లీగా ఏంటంటే ఇద్దరిని చంపారు. సో 14, 28 సంవత్సరాలు అయితే కాదండి, మొత్తానికి అయితే 14 సంవత్సరాలు మాత్రం అతనికి అయితే శిక్ష అయితే విధించబడాలని ఆ రోజు 2016లో అయితే సుప్రీంకోర్టు ముత్తురామలింగం కేసులు అయితే క్లియర్గా అయితే చెప్పడం అయితే మనకి జరిగిందండి. సో అదేవిధంగా ఈ కాన్సిక్వెంట్లీ గురించి మీకు చెప్తాను. కాన్సిక్వెంట్లీ సెంటెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇదే సపోజ్ ఒక వ్యక్తి 5 నేరాలు చేశాడు అనుకుందాం. సో 5 నేరాలకు గాను ఒక్కొక్క నేరానికి 3 సంవత్సరాల చొప్పున 5 నేరాలకి 15 సంవత్సరాలు శిక్ష పడుతుంది. అయితే ఈ 15 సంవత్సరాలు విధించవచ్చు అంటే లేదు, విధించడానికి అయితే లేదండి కాన్సిక్వెంట్లీ కూడా. ఎందుకంటే 14 సంవత్సరాల వరకు మాత్రమే మనకి విధించే రైట్ అయితే ఉంటుంది. సో 15 సంవత్సరాలకి వెళ్ళాలంటే కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో అది ఏ కోర్టుల మీద ఆధారపడి ఉంటుందండి. అది మెజిస్ట్రేట్ కోర్టా లేదంటే సెషన్స్ కోర్టా అనే దాని మీద అయితే మనకు ఆధారపడి ఉంటుంది. సో మెజిస్ట్రేట్ కోర్టు అయితే 14 సంవత్సరాల లోపు అయితే ఇవ్వాలండి. అక్కడైతే మ్యాక్సిమం 14 సంవత్సరాలు. అదేవిధంగా సెషన్స్ కోర్టు అయితే కొన్ని ప్రత్యేక పరిస్థితులు అయితే అక్కడ ఇవ్వడం అయితే 14 కన్నా ఎక్కువ సంవత్సరాలు ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఈ తీర్పు అనేది ఏంటంటే ఈ విధంగా అయితే జరుగుతుందండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎన్ని నేరాలు చేస్తే అన్ని నేరాలకైతే ఖచ్చితంగా అయితే శిక్ష అయితే పడుతుందండి. సో ఆ శిక్ష పడే విధానంలో కాన్కరెంట్లీగా పడుతుందా లేదా కాన్సిక్వెంట్లీగా పడుతుందా అనేది మనం తెలుసుకోవాలి. సో మీకు ఈ సబ్జెక్ట్లో కనుక ఇంకేమన్నా డౌట్ కనుక ఉంటే మీరైతే నాకైతే కాల్ చేయొచ్చండి. నా నెంబర్ అయితే స్క్రీన్ మీద అయితే డిస్ప్లే అయితే అవుతుంది. అదేవిధంగా ఈ సబ్జెక్ట్ అనే కాదు, మీకు ఏ సబ్జెక్ట్ అయినా సరే, అంటే ఆ రిలేటెడ్ ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరైతే నన్ను అయితే కాంటాక్ట్ చేయొచ్చండి. మీరు ఎనీ టైం చేసినా పర్లేదు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా అనేకులకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.